రైతు భరోసా కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతు భరోసా పైన మంత్రివర్గానికి చేయాల్సిన సిఫారసులపైన కూడా చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సమావేశమైంది. అయితే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది. సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు అలాగే భూమి పరిమితిని పెట్టవద్దని కూడా కమిటీ అభిప్రాయపడింది. అలాగే రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చైర్మన్ గా అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయ్యింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రైతు భరోసా ఎప్పుడెప్పుడు ఇస్తారు అదే దీనిలో ఈ విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది ఇన్నాళ్ళుగా రైతాంగంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. అయితే ఇప్పుడు నేడు ఏదైతే సబ్ కమిటీ కూర్చుందో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో అధ్యక్షతన వస్తున్నటువంటి ఈ సబ్ కమిటీ భేటీలో చాలా కీలక అంశాలు అయితే చర్చించడం జరిగింది. ఒకటి, రైతు భరోసా ఇవ్వడానికి ఐటీ కట్టే వాళ్ళకు సంబంధం లేదు, అలాగే ఆ భూమి పరిమితి కూడా పెట్టబోము అనేట్టుగా ఇటు దీంతో తేల్చి చెప్పేశారు. ఇక ఈ నెల జనవరి 5 నుంచి 7 వరకు కూడా దరఖాస్తులు స్వీకరించాలని తెలుపుతున్నారు. 4వ తేదీ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి పూర్తి రూపకల్పన చేసే అవకాశం కల్పిస్తుంది. సంక్రాంతికి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం సంక్రాంతి నాటి నుంచి రైతు భరోసా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేయడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు సీజన్ కు అదే 10,000 చొప్పున మొత్తంగా రైతు భరోసా పేరిట గతంలో ఇచ్చిన 10,000 అంటే సీజన్ కి 5,000 చొప్పున బీఆర్ఎస్ ఇస్తే కాంగ్రెస్ 15,000 అంటే సీజన్ కి 7,500 ఇస్తా ఉన్నదో దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా కూడా ఇది ఒకటి క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే ఈ రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎటువంటి ఆంక్షలు కూడా ఉండబోవని గతంలో ఇప్పటికే అధికారుల నుంచి ఆ సూచనలు అదే ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు ఇవన్నీ కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. వీటన్నిటిపైన ఒక క్లియర్ గా నేనైతే సబ్ కమిటీకి కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఈ నిర్ణయాలన్నీ కూడా రాబోయే అంటే 4వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఇంకో క్లారిటీ తీసుకొచ్చి 5 నుంచి 7 వరకు తీసుకున్నటువంటి ఏదైతే నోటీస్ దరఖాస్తు ఉంటాయో దానిపైన అర్హులైన వారందరికీ కూడా సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు అర్హులైన వారందరికీ అకౌంట్ లోకి విడుదల చేస్తామన్నట్టుగా ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అలాగే కేవలం వ్యవసాయం అంటే పండించే భూమికి మాత్రమే ఇస్తున్నామని గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పాడు. మరి ఆ రకంగానే రిమోట్ సెన్సార్ ఆధారంగా అంటే శాటిలైట్ ఆధారంగా ఎన్ని ఎకరాల్లో సాగు జరుగుతుంది, ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు, వీటిపైనే మేము ఇస్తామన్నట్టుగా ప్రభుత్వం చెప్పిందో ఆ రకంగానే ఆ కేవలం పంట పండిస్తున్నటువంటి గత ప్రభుత్వంలో 100 ఎకరాలు ఉన్నటువంటి భూములకు కూడా రైతు బీమా రైతు భరోసా ఇట్లాంటివి వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు అలా కాదు, కేవలం పంట పండిస్తున్న వారికి నిజమైన రైతు కూలికి ఇవి వచ్చేలాగా ప్రభుత్వం అయితే పూర్తిగా సన్నద్ధమైంది. ఆ రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారులతో పాటు అందరితో కూడా అభిప్రాయాలు సూచనలన్నీ స్వీకరించింది. ఆ రకంగా గ్రౌండ్ మొత్తం సెట్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి అనుకున్నట్టుగానే మాటిచ్చినట్టుగానే రేవంత్ సర్కార్ మాత్రం సంక్రాంతికి రైతు భరోసా అర్హులైన వారి అకౌంట్లలో నిధులు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు.